వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్ర సర్కార్ ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారింది. దీంతో టీడీపీకి బీజేపీ ఏ పదవులు ఇస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ముందుగా స్పీకర్ పదవి టీడీపీకి ఇస్తారన్న ప్రచారం జరగగా స్పీకర్తో పాటు కీలక శాఖలు తమ వద్ద ఉంచుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా సమాచారం. కేంద్ర సర్కార్ ఏర్పాటులో కీలకం కావడంతో ఇటు టీడీపీ కూడా తమకు కావాల్సిన దానిపై బీజేపీతో చర్చలు జరుపుతోంది. దీంతో బీజేపీ హైకమాండ్ టీడీపీకి ఏం పదవులు ఇస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు ఏపీ కేబినెట్లో మంత్రి పదవుల కోసం టీడీపీలో పోటీ నెలకొంది. లోకేష్ కేబినెట్లో చేరుతారని ప్రచారం జరుగుతుండగా జనసేనకు 3 నుంచి 4 బెర్తులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎన్డీఏ సర్కార్లో టీడీపీకి పదవులు, ఏపీ కేబినెట్లో మంత్రి పదవుల పోటీపై ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, మరికాసేపట్లో బీజేపీ నేత బాజీ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. జ్యోత్స్నారాణి గారు, ఆల్రెడీ క్యాబినెట్లో చేరడానికి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సిద్ధమైపోయిన వాతావరణం, అంటే ఎన్ని బెర్తులు మీరు ఆశించే అవకాశం ఉంది? అంటే ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్లలో విభజన తర్వాత ఏర్పడిన నష్టాన్ని పోర్చడానికి కీలక శాఖలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కూడా మేలు జరుగుతుందన్నది ఇప్పుడు పెంటపాటి పుల్లారావు గారు లాంటి కొందరు విశ్లేషకులు కానీ మరికొంతమంది మాట్లాడుతున్న అంశం. ఈ నేపథ్యంలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం జరగచ్చు, మీ అంచనా ఏంటి? ముందుగా మీకు పుల్లారావు గారికి మన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నమస్తే అండి. ఇప్పుడు బేసికల్ గా మొన్న జరిగింది మొదటి మీటింగ్ ఎన్డీఏ. అవును. ఇవాళ ఏదైతే అందరం ఎంపీలు కలిసి ఓవరాల్ గా అంటే రేపు మోదీ గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆయన ఎన్నుకోవడానికి సంబంధించినటువంటి మీటింగ్ ఉంది. సో డెఫినెట్ గా గోయింగ్ ఫర్దర్ డౌన్ ద లేన్ ఏ రకమైనటువంటి డెలిబరేషన్ జరుగుతాయనేటువంటిది చూసాం. కానీ ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్ సతీష్ గారు. తెలుగుదేశం పార్టీకి ఇందాక మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో చెప్పినట్టుగా మేము లోక్సభ స్పీకర్ గా కూడా మా పార్టీ ఎంపీ ఒకసారి చేస్తున్నారు బాలయోగి గారు. అలానే కనుక మనం తీసుకుంటే సెంట్రల్ కేబినెట్ లో ఎన్డీఏ ప్రభుత్వంలో మేము 2014లో మినిస్టీరియల్స్ చేసినటువంటి వాళ్ళమే. సో ఖచ్చితంగా ఇదైనా అదైనా ఏదైనా కూడా కొత్త అంశం కాదు తెలుగుదేశం పార్టీ. రెండో అంశం ఏంటి అంటే ఇవాళ రోజున ఎన్డీఏ అంటే కూటమి ప్రభుత్వంగా మేము ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ ప్రయారిటీస్ అంటున్నాను నేను వీటిని. సో మేము ఏదో భర్తలకో ఇంకోటో కాదు. ఇక్కడ బేసిక్ ప్రయారిటీస్ ఏంటి రాష్ట్రానికి? మీరు అన్నట్టుగా పుల్లారావు గారు ఇలాంటి పెద్దలు చెప్తున్నట్టుగా కొంత ఏదైతే మనం నష్టపోయామో ఈ గత 10 సంవత్సరాల్లో దాన్ని ఏ రకంగా మనం ఇవాళ రోజున ఇచ్చేసుకోగలం. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద లాస్ట్ 5 years 5 సంవత్సరాల నుంచి రాజధాని లేని రాష్ట్రంగా మనం ఎలా మిగిలిపోయాం, పోలవరం ఎలా కంప్లీట్ చేసుకోలేకపోయాం, రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోలేకపోయాం, ఏ విధంగా అయితే జాబ్ క్రియేషన్స్ ఇవన్నీ ఎలా చేసుకోలేకపోయాం, వీటన్నిటి మీద మా అంటే మెయిన్ అండ్ ప్రైమ్ ఫోకస్ దాని మీద ఉందండి. ఎందుకనంటే ఇవాళ రోజున అమరావతి రాజధాని అని మేము చెప్పాం కదండి 2014 నుంచి 2019లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో అమరావతి ఎక్కడికి పోయింది? కేంద్రం రాజధాని పేరుతో కొన్ని నిధులు కూడా ఇచ్చింది. నేను అదే చెప్తున్నాను, రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ మిగిలిపోయింది కదా. ఇక్కడ నేను అంటే ఇట్ మైట్ సౌండ్ లిటిల్ బిట్ రూడ్ కానీ సతీష్ గారు 5 సంవత్సరాల్లో కేంద్రం డబ్బులు ఇచ్చింది కదా, ఇవ్వలేదని అనలేం కదా, ఇచ్చింది కదా కేంద్రం డబ్బులు. మధ్యలో ఏవైతే పెండింగ్ కూడా అవి కూడా కేంద్రం ఇచ్చింది కదా. విపరీతమైనటువంటి అప్పులు ఇక్కడ అక్కడ ఈ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ లెక్క పత్రాలు లేకుండా అప్పులు తెచ్చారు కదా, లక్షల కోట్ల అప్పులు. మరి అలాంటప్పుడు అమరావతిలో ఎంత డెవలప్మెంట్ జరిగిందండి? సరే మీరు వాళ్ళు అనుకున్నటువంటి 3 రాజధానులే అన్నా కూడా ఆ 3 రాజధానుల్లో అమరావతి ఉంది కదా. అవును. మరి అమరావతిలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరగాలి కదా. దౌర్భాగ్యం ఏంటంటే అమరావతిలో ఆ రోజున మేము వేసిన రోడ్లనే తవ్వుకుపోయినటువంటి పరిస్థితి చూసాం. ఒక్కిటికే లేదు సతీష్ గారు. దాంతో పాటుగా మా ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని మేము 72% కంప్లీట్ చేసుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం 1-2% కూడా కంప్లీట్ చేయలేకపోయారు. సో ఇలాంటి దీస్ ఆర్ ఆల్ బేసిక్ ప్రయారిటీస్ అన్నమాట. ఈ బేసిక్ ప్రయారిటీస్ ని పూర్తి చేసుకుంటూ మెయిన్ గా ఇంకోటి ఏమైపోయింది అని అంటే ఒక అప్పుల ఊబిలో ఇవాళ రోజున రాష్ట్రం ఉండిపోయింది, కూపన్ లాగా తయారైంది. సో దాన్ని కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. జ్యోత్స్న గారు, మీరు అన్నట్టుగా ఇది చాలా కీలకమైనది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది ఫస్ట్ ఆర్థికమైన స్వావలంబన కావాలి, దానికి సంబంధించి ఒక రిలాక్సేషన్ కావాలి. అందుకు నిన్నటి నుంచి కొన్ని వార్తలు నడుస్తున్నాయి, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ కేబినెట్ బెర్తులతో పాటు స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అని కొన్ని వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. సతీష్ గారు, ఇక్కడ ఒక చిన్న మాట చెప్తానండి. ఒకటి ఏం జరిగింది అంటే 5 సంవత్సరాల్లో
ఒక భయంకరమైనటువంటి ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్, ఓకే ఎకనామిక్ మిస్ మేనేజ్మెంట్. దయచేసి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉమ్, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఓకే ఎటు వెళ్ళాయి? ఇప్పుడు కేంద్రం ఇచ్చింది, ఎక్కడ పోయాయి డబ్బులు? ఉమ్, రాజధానికి కూడా కేంద్రం ఇచ్చింది కదా, Hmm. పోలవరం పునరావాసం దీని కింద కేంద్రం ఇచ్చింది కదా, Hmm. ఇంకో దాని కింద కేంద్రం ఇచ్చింది కదా. సో ఎక్కడ పోయాయి డబ్బులు? ఓకే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి కూడా డబ్బులు ఉన్నాయి మనకి. ఓకే ఎక్కడ పోయాయి డబ్బులన్నీ? మరి ఇవన్నీ వెలికి తీస్తారా మీరు? సార్ డెఫినెట్ గా మిస్ మేనేజ్మెంట్ అయితే సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా సతీష్ గారు. రైట్ రైట్ అబ్సల్యూట్లీ ఎప్పుడైతే మిస్ మేనేజ్మెంట్ ని మనం సరి చేస్తామో ఓకే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లోకి, ఓకే ఆర్థిక స్వావలంబనం ఒక్క నిమిషం పక్కన పెట్టాలి సార్. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ Right, ఆంధ్రప్రదేశ్ right. ఫర్ ది పాస్ట్ 5 years. Right, We have to right. set that right. నిన్న కూడా మీ పార్టీ అధినేత ఒక వ్యాఖ్య చేశారు. మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పాలన కాదు ప్రజాపాలన అందిస్తాను అన్నారు. చాలా రకాల కోణాలు ఉన్నాయి అందులో, ఖచ్చితంగా అది కూడా మనం చూడబోతున్నాం. షేక్ బాజీ గారు ఆల్రెడీ కేంద్ర కేబినెట్లో చేరబోతున్నారు. మనకు తెలుసు ఆల్రెడీ 99లో ఎన్డీఏలో ఉన్న వాతావరణం చాలా కీలకంగా వ్యవహరించారు, కానీ అప్పుడు కేంద్ర కేబినెట్లో ఏదో ఒక స్పీకర్ పదవి మాత్రమే తీసుకున్నారు. అంతకుముందంటే యునైటెడ్ ఫ్రంట్ ఆ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రులుగా ఉన్నారు. దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఎర్రవనాయుడు కానీ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బోళ్ళ బుల్లిరామయ్య, ఇలా ఒక నలుగురు కేంద్ర మంత్రులుగా పనిచేసిన నేపథ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. మళ్ళీ ఇప్పుడు కేంద్ర కేబినెట్లో తెలుగుదేశం పార్టీ కీలకం కాబోతుంది. అలాగే కీలక శాఖలు తీసుకుంటే మంచిదన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అదొక ఎత్తు. రెండోది ఒక తీపి కబురు అయితే ఉండబోతుంది అంటున్నారు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఛాన్స్ వచ్చింది. బాజీ గారు. పుల్లారావు గారికి నమస్కారాలు, జ్యోత్స్న గారికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, చూస్తున్న వ్యూయర్స్ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తాను. నమస్తే అండి సార్, ఒకటి ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక కోణంలో, కేంద్రాన్ని ఒక కోణంలో చూడాలి సార్. కేంద్రంలో చేసేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన మొత్తం భారతదేశాన్ని సంబంధించినటువంటి అంశాలతో పాటుగా దేశాన్ని, ప్రపంచాన్ని ముందు ముంచేటువంటి కార్యక్రమంతో పాటుగా అనేక సంస్కరణలు గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో జరిగినాయో, భారతీయ జనతా పార్టీ ఆలోచన సరళి ప్రకారం దేశ అభివృద్ధి భాగంలో ఉండడానికి చేసిన ప్రయత్నం ఏదైతే జరిగిందో అన్ని చోట్ల కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించబడింది. కొన్ని చోట్ల ఏదైతే ఉందో ప్రజలు గుర్తెరగమని చెప్పని కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇప్పుడు జ్యోత్స్న గారు చెప్పినట్టుగా అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది అనేది ప్రజలు గమనించారు, ఆలోచించారు. వచ్చిన అధికారం పగ ప్రతీకారాల పాలనతో కాకుండా చేసినట్టయితే భిన్నంగా ఉండేదేమో, కానీ ఆ పగా ప్రతీకారాలు ప్రజలు గుండెల్లో పెట్టుకుని రాత్రి 1 గంట వరకు ఉండి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలనకి ఇచ్చినటువంటి తీర్పు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మాణం చేసుకోవాలండి. 20 సంవత్సరాల పాటు వెనకెళ్లిపోయినటువంటి, దాడులకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి, దాడులకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, దాడులకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ప్రగతి మొత్తాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మీ సహకారం అత్యంత కీలకం. మీ సహకారం అత్యంత కీలకం. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీతో చాలా అంశాలపై అడ్రస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. నేను తెలుగుదేశం పార్టీ అడగదని అనటం లేదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంశాలను లేవనెత్తుతుంది. కానీ మీరెంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు, ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటారనేదే అందరూ ఎదురు చూస్తుంది. మా మిత్రులు, మా భాగస్వాములు, మేము దేశ అభివృద్ధి కాంక్షించేటువంటి ప్రతి పనిలో కూడా కలిసి వచ్చేటువంటి మా అనుంగు సహచరులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం వారు ఏ విధంగా ఊహిస్తే, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రూపు దిద్దేటువంటి కార్యక్రమాల్లో ప్రతి అక్షరానికి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి తోడవుతుంది. కలిసి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసుకుంటాము, ప్రజల ప్రగతి అభివృద్ధి చేస్తాము. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే నిరుద్యోగం, రైతులు, పారిశ్రామిక, మహిళ, యువకత సంబంధించి, కార్మిక సంబంధించినటువంటి అన్ని అంశాలు ఏవైతే దెబ్బతీశారో వాటినన్నింటినీ కూడా మళ్ళీ మేము కాపాడుకుంటాము. మళ్ళీ వాటిని కలిసి వచ్చేటువంటి అంశాలుగా రాష్ట్రానికి ప్రగతి వేదిక మీద నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం రాష్ట్రానికి అవసరం. అటువంటి
పద్ధతిలో, అదే విధంగా యువతని ఇవాళ ఉరకలెత్తిచ్చేటువంటి పరిస్థితిలో, యువత యొక్క ఉపాధి కల్పించేటువంటి పరిస్థితిలో, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితిలో, జాగృతమైనటువంటి సమాజాన్ని నిద్రాణ వ్యవస్థ నుంచి లేపేటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం అధికారంలో అవసరం. ఇక్కడ చేసేటువంటి ప్రతి పనికి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క అండదండలు అవసరం. జరిగిన ఎన్నికలు ఏ విధంగా జరిగాయో పాలన కూడా అదే విధంగా జరుగుతాయండి. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, అటు బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ జోష్న గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ఆశిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలని. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలంటే కేంద్ర సహకారం కీలకం, మేము సహకారం కూడా అందిస్తామని షేక్ బాజీ గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ క్యాబినెట్లో చేరిన నేపథ్యంలో తీసుకునే శాఖలు కొన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపడి ఉంటాయన్నది కొంత చర్చ. ఎందుకంటే గతంలో మనం చూసాం, బీహారు, అటువైపు పశ్చిమ బెంగాల్, ఆ ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎంపీలు ఎక్కువగా రైల్వే శాఖ తీసుకునేవాళ్ళు, కొంత రైల్వేల అభివృద్ధి చేసుకోవడానికి. అలాగే కొందరికి ప్రియారిటీస్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆ శాఖ తీసుకోవడానికి ఒడిశాలో ఉన్న బొగ్గు గనులు వాటికి కూడా కొంత లింక్ ఉంది. ఇలా ఇలాంటి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది ఆర్థిక పరిపుష్టి, విభజన హామీలు నెరవేర్చడం, అలాగే రాజధాని నిర్మాణంకి సంబంధించి భారీగా నిధులు సమీకరించుకోవటం, అలాగే కొంత మిగతా అంశాలని అభివృద్ధి చేయటం. ఈ కోణంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి శాఖలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి వాటిని అడిగితే బాగుంటుంది, మీ అంచనా ఏంటి? ఒకటి కీలకం 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 చాలా సార్లు అందరూ చెప్తూ వింటున్నాను. కీలకం మంత్రులు కావాలి తెలుగుదేశానికి. చాలా కీలకం. కీలకం అంటే వాళ్ళకి ఇవ్వకపోతే ప్రమాదం తీసుకొస్తారా ప్రభుత్వం కంటే. నిన్న రాత్రి నుంచి 292 నుంచి 300 దాటిపోయింది ఎవరికి, బీజేపీ సపోర్ట్. ఇంకా కీలకం తగ్గిపోయి ఇంకా వెళ్ళిపోతారు, 310 అలా వెళ్ళిపోతారు. పక్కన ఒక రిజర్వ్ లో 4 కూడా ఉన్నారు ఎంపీ. ఇప్పుడు దేని మీద ఆధారపడతారంటే, ఇది ఒక సంతలోకి వెళ్ళి బ్యారెన్స్ చేసినట్టుగా అయితే లెక్క పెట్టే మనిషి మోడీ కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అది చేయడు. చాలా రిఫైన్డ్ గా ఆయనకున్న అనుభవం, 2014 నుంచి 19 వరకు ఉన్న అనుభవం, ఇప్పుడు ఇంకా అనుభవం వచ్చింది. చాలా కేర్ఫుల్ గా, చాలా సొఫిస్టికేటెడ్ గా, మర్యాదగా చేస్తారని భావిస్తాను. స్పీకరు అవుట్ ఆఫ్ ద క్వశ్చన్, రైల్వేస్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. ఎలాగిస్తారు? 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలకి 200, 250 బీజేపీకి ఉన్నారు. రాజ్యసభలో 100 మంది ఉన్నారు. మీరు మర్చిపోతున్నారు, రాజ్యసభలో 100 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. జయశంకర్కి ఇవ్వాలా వద్దా ఫారెన్ అఫైర్స్? గడ్కరీకి రోజు ఇస్తారు అనుకుంటున్నా. అందువల్ల ఇదంతా ఏమొస్తుంది ఆంధ్రప్రదేశ్ కంటే, ఆయన ట్యాక్ట్ఫుల్నెస్, ఆయన డిప్లొమసీతో ఓపెన్ గా అడగకుండా క్వైట్ గా మాట్లాడితే ఏదైనా ఇస్తారు ఆయన అడిగేది. ఎందుకంటే ఆయనకున్న సీనియారిటీకి తప్పకుండా ఆయన ఉన్న అవసరం ఇద్దరికి ఉన్నది. చంద్రబాబు నాయుడు కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ సెంటర్ లో కావాలి కదా. ఏదో ఇంకో గవర్నమెంట్ వచ్చి ఖాళీగా ఒరికి కదికి వెళ్ళిపోయే గవర్నమెంట్ అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తాడు? ఒక స్టేబుల్ గవర్నమెంట్, 5 సంవత్సరాలు, మంచి సంబంధం, గౌరవం అంటే ఆయనకి మంచితోనే అనుకుంటున్నా. ఈ డిమాండ్స్ 5 కావాలి, 6 కావాలి, ఎవరో స్పోక్స్ పర్సన్స్ కూడా కొంచెం జ్యోత్స్న గారికి తెలుసు అలా చెప్పటం, అది ఒక బ్యాడ్ సిగ్నల్ ఇచ్చింది అందరికి. ఓహో ఇదా అని. అది తగ్గిపోతుంది అనుకుంటున్నా ఈవేళ నుంచి. ఎందుకంటే జరగదు. నరేంద్ర మోడీ దేవేగౌడ కాదు, నరేంద్ర మోడీ గుజరాల్ కాదు, నరేంద్ర మోడీ పివి నరసింహారావు కూడా. కానీ పివి నరసింహారావు చాలా గొప్పగా చేశారు. అది 220 మంది ఎంపీలతో 5 సంవత్సరాలు గడిపాయి. అది మనం మర్చిపోకూడదు. అందువల్ల కొంచెం మీరు అడిగే క్వశ్చన్కి చంద్రబాబు నాయుడు గారు లౌక్యంగా, సైలెంట్ గా ఏమడిగితే అది ఇస్తారు. ఆయన మంచి పని చేద్దాం వస్తున్నానంటే ఇచ్చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి సంతకం పెట్టక్కర్లేదు, ఆఫీసర్స్ ద్వారా డీల్ చేస్తే ఇచ్చేస్తారు. చిన్న చిన్న మార్పులు ఆయన తెచ్చుకుంటే పెద్ద పెద్ద ప్రయోజనాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్. కానీ ఒక లిస్టు, మాకు ఇన్ని గవర్నర్లు ఇవ్వండి, ఇవన్నీ వెళ్తే మెల్లిగా బిగిసిపోతా వస్తారు. ఎందుకంటే మోడీ తత్వం తెలుసు నాకు. ఆయన చక్కగా కలిసి పనిచేస్తాడు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. చాలా మంది అనుకున్నారు స్ట్రాంగ్ మ్యాన్ కదా పనిచేయడం, చాలా లౌక్యంగా పనిచేస్తాడు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎదురు చూడదు. కానీ 2014, 2019 పరిస్థితితో పోలిస్తుంటే ఇప్పుడు డిఫరెంట్ కదా. ఇప్పుడు ఖచ్చితంగా జేడీయూ, టీడీపీ చాలా కీలకంగా ఉన్న పరిస్థితి. గతంలో మిత్రపక్షాల సహకారం లేకుండానే ఎన్డీ ఇండివిజువల్గా, భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా సీట్లు గెలుచుకున్న పరిస్థితి. నిజంగా ఇప్పుడు కూడా మోడీ తీరు అలాగే ఉంటుంది అనుకోవాలా? మోడీ తీరు అంటే నితీష్ కుమార్ కి 12 మంది ఎంపీలు ఉన్నారు. అవును. తెలుగుదేశానికి ఎంతమంది ఉన్నారు? 16. ఏమన్నా కొండంత తేడా కాదు కదా.
మన చిరాగ్ పస్వాన్కి 5 ఎంపీలు ఉన్నారంటే దాదాపు 50%. ఎవరో 50 అంటే ఒక 40% ఉన్నారు ఆయన తెలుగుదేశం బలం అని. వాళ్ళందరూ మాకు రైల్వేలు కావాలి, మా మాట వినకపోతే కీలకం అనే సైన్ వాడి కీలకం అనేది ఏంటంటే నువ్వు చేయకపోతే వెళ్ళిపోతాం అని సైన్ వర్డ్ చేస్తున్నారు. అందువల్ల అది తగ్గిస్తారేమో నేను భావిస్తున్నాను. తప్పకుండా జరుగుతుంది, కానీ ఇది కీలకం కాదు. ఇంకా ఆయన కూడా నేను కూడా ఎక్కడ వెళ్ళలేదు నిన్నటి నుంచి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ లేకపోతే నాయకులు వాళ్ళు వచ్చేసారు. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నాడు, వాజ్పేయి గవర్నమెంట్ లో 1999 నుంచి 2004 వరకు మీకు తెలిసే ఉంటది కదా, స్పీకర్ చాలు ఇంకెవరో మంత్రులు అక్కర్లేదు చేసే పని ఏంటి అన్నాడు. అది అన్నాడు, ఎందుకంటే ఆయన మేనేజ్ చేసుకున్నాడు. ఆయన ఢిల్లీ వచ్చేవాడు, ఆయన మంత్రులు కలిసేవాడు. అప్పుడు కూడా పొజిషన్ వేరు. అప్పుడు వాజ్పేయికి 198, 190, ఇది వేరే మనిషి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసి కూర్చున్నాడు. బట్ మోడీ వెరీ అడ్జస్టబుల్, అది చెప్తున్నా, చాలా అడ్జస్టబుల్ మనిషి. ఎందుకంటే ఆయన కేబినెట్ తో ఫుల్ పవర్స్ ఇచ్చాడు. లాస్ట్ 10 సంవత్సరాలు ఇష్టం వచ్చింది చేయటం, కొంతమంది బాగా చేశారు, కొంతమంది నాశనం చేశారు, అది వేరే విషయం. సో నేను అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ కి ఒక మంచి సిచ్యువేషన్ ఉన్నది. అది కేర్ఫుల్ గా, డిప్లొమాటిక్ గా, చక్కగా పేరవాన్ని కనపడకుండా మంచిగా చేస్తే అన్ని వస్తాయి. రైట్, అడుగుదాం జ్యోత్స్న గారిని. జ్యోత్స్న గారు, ఆంధ్రప్రదేశ్కి మంచి ఛాన్స్ వచ్చింది, చాకచక్యంగా ఓర్పుగా చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయని. అయితే పుల్లారావు గారు చెప్పిన మాట ఒకటి కరెక్టే, కొంచెం డిప్లొమసీ ఉండాలనేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. విభజన తర్వాత గత 10 ఏళ్లలో జరిగిన పరిణామాలు, ఇంకా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు మరికొన్ని కావాలనేది ప్రజల కోరిక కూడా. అంటే ఈ నేపథ్యం అనేది ఒకవైపు. రెండోది, మీరు గతంలో ఫ్రంట్ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు అటు పట్టణాభివృద్ధి శాఖ ఎర్రంనాయుడు చేశారు, వాణిజ్య శాఖ బాల్ల బుల్లిరామయ్య, అలాగే కేంద్ర విద్యుత్ శాఖ వేణుగోపాలాచారి, ఇలాంటి కీలక శాఖలు తీసుకున్నారు. అప్పుడు పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు రాష్ట్రానికి తీసుకునే శాఖలు రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేలాగా ఉండాలి అనేది కొందరు అంటున్నది. నిజంగా అలాంటి ఆ విషయంలో కొంచెం ఇన్సిస్ట్ చేసే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ? ఒకటి చెప్తాను సతీష్ గారు, ఇన్సిస్టింగ్ అంటూ ఏమీ ఉండదండి. మేము అలయన్స్ పార్ట్నర్స్ గా మేము ఇవాళ రోజున ఎన్డీఏ కూటమిగా మేము ఎన్నికలకు వెళ్ళాం. ఎన్డీఏ కూటమిగా గెలిచాం. మేము అసెంబ్లీలోనూ అలానే గెలిచాం, పార్లమెంట్ లోనూ అలానే గెలిచాం. సో మేము బీజేపీ, జనసేన పార్టీ ముగ్గురం కలిసి మేము ఎన్నికలకు వెళ్ళాం. ఎన్డీఏ కూటమిగా మేము గెలిచామండి. ఇప్పుడు ఒక కూటమిగా గెలిచినప్పుడు ఖచ్చితంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మేము పనిచేస్తున్నాం. మ్యూచువల్ గా ఇంకొకటి క్లియర్ గా చెప్తాను, మాది స్టేట్ సెంట్రిక్ పార్టీ అండి. అంటే మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యం. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి విజన్ ఉందండి. దేశం కోసం ఉంది, రాష్ట్రం కోసం ఉంది. విజన్ 2047. సో ఖచ్చితంగా ఈ రెండు అంటే అకంప్లిష్ అవ్వాలి అని అంటే కేంద్ర సహకారం కావాలి. ఒక బ్రహ్మాండమైనటువంటి పాత్ర మేము కూడా కేంద్రంలో పోషించాలి, కేంద్ర సహకారం ఇక్కడ రాష్ట్రంలో కావాలి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందితేనే కదా కేంద్రం అభివృద్ధి చెందేది. సింపుల్, ఇట్స్ వెరీ ఈజీ మ్యాథ్స్ అక్కడ. అయితే మీరు అన్నట్టుగా శాఖలు, ఇందాక పుల్లారావు గారు చెప్పిన మాట అబ్సల్యూట్ గా వ్యాలిడ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా ఈ పదవో ఆ పదవో, ఇదో అదో, ఈ ప్లమ్ పోర్ట్ఫోలియో ఇదో ప్లమ్ పోర్ట్, ఆ రోజున అట్లా ఎప్పుడు ఆలోచించలేదు ఆయన. ఎప్పుడు అలా ఆలోచించరు కూడా ఆయన. ఎంతసేపు కూడా ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా కదా, ఫస్ట్ ప్రయారిటీ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రాజధానిని నిర్మించుకోవాలి కదా. దట్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ. రాజధాని మనం నిర్మించుకోలేకపోయాం కాబట్టే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు కదా 5 సంవత్సరాలు. సో ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా రాజధాని నిర్మాణం అనేటువంటిది చేపట్టాలి. పోలవరం నిర్మాణం కంప్లీట్ చేసుకోవాలి. ఇవి బేసిక్ థింగ్స్ అన్నమాట. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ జరగాలి అని అంటే ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలండి. దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్. అండ్ అగైన్ బేరసారాలు ఇలాంటివి ఏ రోజు తెలుగుదేశం పార్టీ చెయ్యదు. అలాంటి వాటిని మేము ఏ రోజున ఎంకరేజ్ చెయ్యం. కాకపోతే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేశాం. ముగ్గురికి ఒక విజన్ ఉంది. రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద మాకు ఒక క్లియర్ పిక్చర్ ఉందండి. క్లియర్ పిక్చర్. ఇక్కడ ఓన్లీ తెలుగుదేశానికో, ఓన్లీ బీజేపీకో, ఓన్లీ జనసేనకో కాదు. మేము కూటమిలో చేరినప్పుడు కూడా చాలా ఆలోచించి, చాలా మాట్లాడుకొని ఏంటి పరిస్థితి, మనం ఎందుకు కలిసి రావాలి,
ప్రజలు ఎందుకు మనం కలిసి రావాలని కోరుకుంటున్నారు Okay. అనేది ఆలోచించే కూటమిలోకి వచ్చాం. Yes, ఎవరైనా madam. సరే ఎస్ మేడం. అలాంటి పరిస్థితిలో Okay. సార్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ సతీష్ గారు, రైట్. బాజీ గారు ఉన్నారు, పుల్లారావు గారు ఉన్నారు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ముగ్గురం కలిసినటువంటి ఈ కూటమి ద్వారా Okay. ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పాలనని మేము రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం. Right. అందులో డౌట్ రైట్. ప్రజలు కోరుకుంటుంది అదే, ప్రజలు కోరుకుంటుంది అదే, తీర్పు ఇచ్చింది అందుకే, తీర్పు ఇచ్చింది అందుకే ప్రజలు కోరుకుంటుంది అదే. కేంద్రంలో కూడా ఓకే. ఒక మంచి పాత్రని, Right. ప్రముఖమా ఇదా అని నేను అనట్లేదు, Right. మంచి పాత్రని, రైట్. బాజీ గారు, రాష్ట్ర అభివృద్ధికి, కేంద్ర దేశాభివృద్ధికి అవసరమైనటువంటి ఒక పాత్రని తెలుగుదేశం రైట్ పార్టీ రైట్. బాజీ గారు నేను ఇందాక నుంచి అడుగుతున్నది కూడా ఒక్కటే, అంటే ఆంధ్రప్రదేశ్కు మంచి ఛాన్స్ వచ్చింది అన్నది ఒకటైతే, గత 2-3 రోజులుగా నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ కోసం కానీ అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన గెలుచుకున్న సీట్ల కోసమే ప్రస్తావన రావటం అనేది కూడా వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. ఇది పూర్తిగా అడ్వాంటేజ్గా మారాలి ఏపీకి అనేదే నా విష్. ఖచ్చితంగా మారుతుంది సతీష్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కేంద్రంలో కావలసినంత మోతాదులో వారి యొక్క పాత్ర పోషిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఆనందంతో సంతోషిస్తారండి. అదే విధంగా ఇక్కడ నుంచి మేధావుల్ని పార్లమెంట్కి పంపించి పార్లమెంట్లో ఏదైతే ముఖ్య ప్రాముఖ్యత ఉన్నటువంటి స్థానాల్లో కూర్చోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసి రావాల్సినటువంటి చక్కగా అభివృద్ధి కావాల్సినటువంటి దారులు ఏర్పరచుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో పోతే ప్రజలు ఆశీర్వదిస్తారండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అభివృద్ధి మేలు చేసేటువంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ప్రజల్ని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినా అంతకు 2 ఇంతలు గుర్తు పెట్టుకుంటారని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం అడుగులు వేల్చినటువంటి తీరు, కూల్చిన ప్రజావేదికని పునర్నిర్మాణం దగ్గర నుంచి, తాకట్టు పెట్టినటువంటి సచివాలయం ఇడిపించుకునే ప్రక్రియ దగ్గర నుంచి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు ఇచ్చినటువంటి పోలవరానికి 8,000 కోట్ల నుంచి తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఇచ్చినటువంటి 17,000 కోట్ల వరకు ఇచ్చినటువంటి నిధుల గారి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో సమస్యగా పెండింగ్ చేసినటువంటి అబద్ధానికి నిజానికి మధ్య పునఃసమీక్ష జరగాలండి. కేంద్రం మీద బురదల్లేటువంటి రాజకీయాలు పోయేటువంటి పరిస్థితి వచ్చి కేంద్రాన్ని రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడిగా ఒక ప్రాంతంగా ఆలోచించేటువంటి తీరు రావాలి. అప్పుడే ఖచ్చితంగా అభివృద్ధి చెందిద్దండి. ఎప్పుడైతే వ్యత్యాసాన్ని, ఆ యొక్క భేదాన్ని సృష్టిస్తామో దానివల్ల ఎవరొకళ్ళు బలైపోతారు. ఎస్ అండి. ఇవాళ రాష్ట్రం మీద బురదల్లటానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలా ప్రజలు. కేంద్రం మీద నరేంద్ర మోడీ గారి మీద రాళ్లేయడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆఖరి దశలో నమ్మలా. అవినీతి రహితమైనటువంటి పాలన నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు మక్కువగా ఉన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నరేంద్ర మోడీ గారి పట్ల, ఎన్డీఏ పట్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి యొక్క విశ్వాసం పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారు కాబట్టి బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. రైట్. ఖచ్చితంగా పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు, ఓకే, ఏ అంశాలు ఏ విధంగా ఉన్నా ఇప్పుడు కేంద్రం ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇన్సిస్ట్ చేస్తుంది, ఇద్దరి మధ్య సమన్వయంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మేలే జరుగుతుంది, చేస్తామని బాజీ గారు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది గుడ్ పాజిటివ్ సైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. ఇప్పటికిప్పుడు కేంద్రం ప్రియారిటైజ్డ్గా ఏపీకి ఏం చేస్తే బాగుంటుంది బ్రీఫ్గా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఏపీ మంచి సంబంధం మెయింటైన్ చేసుకోవాలి నరేంద్ర మోడీ గారితో. మంచి సంబంధం అంటే ఇదేదో బార్గెనింగ్ టాక్టిక్స్ ఇవన్నీ కాకుండా మంచిగా కన్స్ట్రక్టివ్ గా ఉంటే అన్ని చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అది ఏదో పెద్ద ఐడియాకి వెళ్ళొద్దని చెప్తాను జ్యోత్సనా గారు, ఏదో పెద్ద ఐడియా. ఒక చిన్న విషయం చెప్తున్నాను. 2015లో 50,000 ఎకరం నుంచి 1,00,000 ఎకరం తీసుకున్నారు ల్యాండ్ అక్విజిషన్ పోలవరం ప్రాజెక్ట్. ఇప్పుడు వరకు పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు. 10 సంవత్సరాలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. చిల్లర డబ్బులు ఇచ్చారు, 2 లక్షలు. అలాంటి అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. నిర్మాణం అంటే సిమెంట్, కాంక్రీటు, కాంట్రాక్టర్స్ కాదు, ప్రజలు చూసుకోవాలి. అది ఆయన చేస్తారు ఈ టర్మ్ లో అని నేను చాలా ఆశిస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, నాతో ఒకసారి స్టేట్ ఏం పంపించినా చేస్తాను, అది పంపించకపోతే ఏం చేస్తానని నాతో 2017లో చెప్పడం కూడా జరిగింది. అలాంటి ఆశిస్తున్నా. ఆయన కొత్త చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాలు సెటిల్ చేస్తే చాలా పెద్ద పేరు వస్తుంది. పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. పెద్ద పిక్చర్కి వెళ్ళాను కూడా ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు ఎంపీల సమావేశంలో, నేను మారిన మనిషిని, ఇక్కడ నుంచి ప్రజాపాలన చూస్తారు, ప్రజా సమస్యల ప్రధాన ఎజెండా, ఇంకా వేరేది ఏమీ లేదు, మీరు కూడా అదే దృక్కోణంతో అదే దృష్టితో ఉండండి అని. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విశేషమైన ఎక్స్పీరియన్స్ ఉన్నది. నోబడీ హస్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ మైక్రో, లోకల్,
చక్కటి ఇష్యూ సెటిల్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. Right. చేస్తే చాలా విశేషమైన మార్పు మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఆయన తీసుకొస్తారు. రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ షేక్ బాజీ గారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఖచ్చితంగా మేలు జరిగేలాగే అటు కూటమి నిర్ణయాలు ఉంటాయని అటు టీడీపీ బీజేపీ ఇద్దరు చెప్తున్నారు. శాఖలకు సంబంధించి ఖచ్చితంగా ట్యాక్ట్ఫుల్గా వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ జరగాల్సిన మేలుతో పాటు కీలక శాఖలు కూడా దక్కే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇక్కడ మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. 1999 to 2004 ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు జరిగింది. అప్పుడు కేవలం స్పీకర్ పదవి మాత్రమే టీడీపీ తీసుకుంది. పదవుల కంటే ఆంధ్రప్రదేశ్ జరగాల్సిన మేలు పైన చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఫోకస్ పెడతారన్న అంశం కూడా ఉంది. అది కూడా గుర్తెరగాలని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మారిన చంద్రబాబును చూస్తారంటూ నిన్న ఎంపీల సమావేశంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఇక్కడ కూటమి రావటం, అక్కడ కూటమి రావటం, అలాగే ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ మనుగడకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 16 ప్లస్ జనసేన 18 ఎంపీలు కీలకం కావడంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మరింత బంగారు బాట పడబోతోంది. పడాలని మనం అందరం కూడా ఆశిద్దాం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.